Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make two wrongs? Know that daddy never made a right before, darling. You were never made to be the judge, darling. He never changed his way for me to budge, darling. It's feeling like a cold, dark wind and the sun still behind the trees, yeah. She asked me if I had another minute and I didn't have the heart to leave, yeah. చాలా తెద్దాం. గోల్డ్ కుప్పలు దాచిపెట్టా. హలో, వెల్కమ్ బ్యాక్. ఈ సీజన్కి ఫస్ట్ రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ సీజన్కే కాదు, మోటో వ్లాగింగ్ కూడా ఫస్ట్ టైం అనమాట నాది. ఇంతవరకు మోటో వ్లాగింగ్ చేయలేదు, చాలా రైడ్లు చేసిన. సో ఈ వ్లాగ్లో ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే, యూఎస్లో పల్లెటూర్లు ఉంటాయి కదా, మామూలుగా ఆ పల్లెటూరు మధ్యలో నుంచి రైడ్ చేసుకుంటా కొన్ని సూపర్ సినిక్ వ్యూస్ ఉంటాయి. ఆ వ్యూస్ అన్ని కవర్ చేసుకుంటూ పోదాం. సో ఇది ఇవాళ రైడ్ కాన్సెప్ట్. ఇదంతా మట్టి రోడ్డు, మామూలు కాదు. మెల్లగలడా అది అస్సాం అయిపోతాం. వెళ్ళేసి మనం పెట్రోల్ కొట్టించేసుకున్నాం. ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకుని మామూలు వ్యవహారం. బండి ఊపందుకుంటుంది. పెట్రోల్ రేటు $6 ఉంది గ్యాలన్. కొన్ని స్టేట్లలో కొడతారు, కానీ వాళ్ళందరికి వాళ్ళు వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఓరిగాను, కొన్ని చోట్లకి మనమే కొట్టించుకోవాలి. దీనికి ట్యాప్ లేనట్టుంది. ఎడిషన్ చాలు ముసలి బండికి. ఏంది ఓరే? నాజులు కూడా హ్యాండ్ ఇస్తుందండి వాళ్ళ. ఎవరదినమ్మా? పట్టింది కనీసం ఒక 5 గేలు అన్న. ఇదేందో మరి, ఆల్రెడీ ఉన్నట్టు ఉంచానా. ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇవ్వండి ఎంత వచ్చింది. సో ఇవాళ ఏంటంటే, మనం క్యాజువల్గా ఒక రైడ్ వేద్దాం. వామప్ రైడ్ లాంటిది అనమాట. సో నేను ఉండే చోట ఏముంటాయి ఏంటనేది చూపిస్తాను. పల్లెటూరులో ఇక్కడ ఎట్లా ఉంటారు, ఏంది కథ, వ్యవహారం ఏంది. $17 పట్టింది. 2.841 gallons.
సో ఏంటంటే నేను కాలిఫోర్నియాలో ఆల్మోస్ట్ ఒక 13 ఇయర్స్ దాకా ఉండుంటాను. 12 ఆల్మోస్ట్ 12 ఇయర్స్. సో మనకి చిన్నప్పటి నుంచి ఉండే డ్రీమ్ ఏంటంటే ఎక్కడన్నా వెళ్ళి ప్రశాంతంగా ఒక పల్లెటూరులో సెటిల్ అవ్వాలి, ఈ తలకాయ నొప్పులన్నీ లేకుండా అనేది నా ప్లాన్. సో కోవిడ్లో అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయేసరికి సుడిగాలు తిరిగినట్టు దేశం మొత్తం తిరిగాను. తిరిగితే నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. సో అప్పుడు డిసైడ్ అయిపోయాను నేను, ఏదేమైనప్పటికీ మనం వెళ్ళి ఒక పల్లెటూరులో సెటిల్ అవ్వాలి, ఇంక ఇదే టైం అని చెప్పి. రోడ్లు అంత నీట్గా ఉన్నాయి. పల్లెటూరు అయినా సరే రోడ్లు మాత్రం సూపర్ ఉంటాయి. అది మాత్రం బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఇల్లు చూడండి, ఒక్కొక్కటి ఎంత దూరంలో ఉన్నాయో, చాలా దూరంలో ఉంటాయి ఒక్కొక్క ఇల్లు. దగ్గర అసలు ఉండవు. నాకు అట్లా ఉంటే నచ్చుద్ది, దగ్గర ఉంటే అసలు నచ్చదు నాకు ఎందుకో. సో చెప్పా కదా మీకు ఇది ఫస్ట్ వ్లాగ్ అని చెప్పి. అంటే చాలా రైడ్లు చేశాను నేను, కాకపోతే ఏంటంటే వ్లాగింగ్లో అయితే ఫస్ట్ సెటప్. సో నాకు కరెక్ట్గా తెలియదు అసలు ఎట్లా వస్తుంది అనేది. సో ఒకవేళ ఏమైనా తేడాగా వచ్చినా సరే ఈ వ్లాగ్ ఫ్యూచర్ వ్లాగ్స్లో ఇంకా అర్థం చేసుకుంటాను. ఎట్లా కెమెరా ఏ యాంగిల్లో పెట్టాలి, ఎట్లా ఇంప్రూవ్ చేస్తే బెటర్ అనేది చూద్దాం. అది చూడండి, ఒక్కొక్క ఇల్లు ఎట్లుందో, మామూలుగా లేదు. సో నేను చెప్తున్నా కదా, కాలిఫోర్నియాలో ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ ఉన్నా నేను. ఇక ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఎవరికైనా సరే ఒక పాయింట్కి విరక్తి వచ్చేస్తుంది కదా. ఇక నాకు విరక్తి వచ్చేసేసింది. ఏంటంటే ఇప్పుడు 8 గంటలు జాబ్ చేయడానికి కాలిఫోర్నియా ట్రాఫిక్లో 2 అవర్స్ డ్రైవ్ చేయాలి నేను, ఏది ఆఫీస్కి వెళ్ళటానికి. మళ్ళీ అక్కడ ఒక 8 గంటలు పని చేయాలి. ఈ 2 అవర్స్ నువ్వు డ్రైవ్ చేసినందుకే సగం దోలు తీరిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 2 అవర్స్ ఇంటికి వెనక్కి డ్రైవ్ చేసుకుంటూ రావాలి. సో నువ్వు 8 గంటలు పని చేయడానికి ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ ట్రాఫిక్లో పోతుంది నీకు. మరి ఇవన్నీ ఎందుకు, మరి ఆఫీస్ దగ్గర ఉండొచ్చుగా అనవచ్చు మీరు. కాకపోతే ఏంటంటే ఆఫీస్ దగ్గర చాలా ఎక్స్పెన్సివ్, మన వల్ల కాదు. మనకు వచ్చే జీతానికి అక్కడ మిలియన్స్కి మన వల్ల కాదు. సో కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది అనమాట సిటీకి. సో ఇంకా డిసైడ్ అయిపోయాక ఏదైతే అయింది. కాకపోతే ఏంటంటే అట్లాంటి పల్లెటూరులోకి ఏమన్నా వచ్చావనుకో, నువ్వు కొంచెం పే తగ్గుతుంది. నీకు పే తగ్గినా ప్రశాంతంగా ఉంటుంది. సో నాకు పే కావాలా, ప్రశాంతం కావాలంటే ఇక ప్రశాంతత కావాలనే డిసైడ్ అయ్యాను. సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి ఉంటున్నాను నేను. సో ఇది కూడా ఏంటంటే డైరెక్ట్గా వచ్చి ఏం కొనలేదు. ఇక్కడ ఒక టౌన్ లాంటిది ఒకటి ఉంటుందన్నమాట. ఆ టౌన్లో ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఉన్నాను. 1 ఇయర్ ఉండి ఇక్కడ ఒకటేంటంటే ఈ ప్లేస్లో అన్నీ నీకేమీ తెలీదు, ఎట్లా ఉండిద్ది ఏందనేది నీకేం తెలీదు. ఇప్పుడు ఒకటి చూసి గబాల నచ్చింది అని చెప్పి కొనకూడదు. ఇది ఇల్లు కదా, ఇల్లు అనేది లాంగ్ టర్మ్ కమిట్మెంట్. సో అవేంటంటే చూసాంగా అని చెప్పి, నచ్చిందిగా అని చెప్పి గబాలను కొనకూడదు. సో ఆ ఏరియా ఏంటి, కథ ఏంది, వ్యవహారం ఏంది చూసుకోవాలి. సో అందుకని ఏం చేశానంటే, ఇక్కడ ఒక చిన్న టౌన్ ఉంది. ఆ టౌన్లో ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ దాకా ఉన్నాను. 1 ఇయర్ దాకా ఉండి ఈ చుట్టుపక్కల ఏరియాస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. ఎక్స్ప్లోరింగ్ అంటే ఇక మామూలు ఎక్స్ప్లోరింగ్ కూడా కాదు, ఒక రేంజ్లో చేశాను ఎక్స్ప్లోరింగ్. అదిగో జింక చూసారా, అదిగో చాలా డేంజర్. అట్లా అది ఫటక్కని వచ్చింది. అందుకనే పట్ట వెళ్ళిపోయాం అనుకో స్పీడ్గా,
అస్సామే ఇక ఏమన్నా అది అడ్డు వచ్చింది అనుకో ఇక ఏం లేదు, నీకు కంట్రోల్ కూడా కాదు. ఇప్పుడంటే మనం స్లోగా ఉన్నాం కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ ఓరే నాయన తడి పడింది. అట్లాంటి సర్ప్రైజెస్ ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా నడపాలి. ఇక కొన్ని నీ కంట్రోల్లో ఉండవు, ఇక తప్పదు. సో బ్యాక్ టు మన టాపిక్. చెప్పా కదా ఇక్కడ 1 year అట్లా ఉండి ఇక మొత్తం తిరిగాను అనమాట. తిరిగి ఈ పర్టికులర్ ప్లేస్ ఎందుకు అనేది చూస్ చేసుకున్నా అనేది మీకు చూపిస్తాను. అసలు ఈ ప్లేస్ యొక్క బ్యూటీనెస్. ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే ట్రాఫిక్. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఆల్మోస్ట్ ఒక 30 minutes రైడ్ చేస్తున్నాను, 30 minutes నుంచి. సో ఇప్పుడు దాకా మనం చూసిన కార్స్ ఎన్ని చూసుంటాం? మహా చూసుంటాం ఒక 10 చూసుంటానేమో అంతే. సో అది నాకు ఫస్ట్ నచ్చిన థింగ్. సెకండ్, పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీ ఇక్కడ, చాలా ఫ్రెండ్లీ. అంటే అన్ని ప్లేసుల్లో ఎట్లానే ఉంటారని చెప్పలేనులే, కానీ లక్కీలీ మా నైబర్స్ కానీ ఎవరైనా సరే చాలా ఫ్రెండ్లీ, చాలా హెల్ప్ఫుల్. సో అవి రెండు ఇంకా దేవుడి వలన కరెక్ట్గా సెట్ అయినాయి. ఇక్కడికి ఇలాంటి ప్లేసులకి రావడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ నువ్వు ఇండియన్ ఫుడ్ వేసినట్టు తినాలనుకో దరిదాపుల్లో అయితే ఉండవు. ఇండియన్ గ్రాసరీలు కొనడానికి నేను ఆల్మోస్ట్ ఒక 1 hour ట్రావెల్ చేయాల్సిందే. ఇట్లా స్టాప్స్ దగ్గర స్టాప్ చేసి అటు ఇటు చూసుకుని వెళ్ళాలి, ఊరిని బర్ర వెళ్ళిపోకూడదు, చాలా డేంజరు. ఇక చాలామంది చెప్తారు ఇక్కడ నేను ఫస్ట్ కొందా అన్నప్పుడు, వీడేంద్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇక చాలామంది చాలా మాటలు అన్నారు. ఇంకా మాకు కొంతమంది ఏమన్నారంటే, ఇప్పుడు కొంతమంది ఎప్పటి నుంచో వాళ్ళు ఉంటారు చూసారా, ఒక 30 years నుంచి లేదా 25 years నుంచి ఉన్నోళ్ళు, మేము వచ్చి ఉన్నాము, మేమే చేయలేదు అంత సాహసం, వీడికేంది ఓవర్ యాక్షన్ అన్నోళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్ కొంతమంది అయితే, ఎవరే నీ వల్ల కాదు, అటు ఊరిని చెప్పినంత ఈజీ కాదు అట్లా ఉండటం, ఇక్కడ చెప్పినంత ఈజీ కాదు, ఊరిని వెళ్తావు హడావుడిగా మళ్ళీ వెనక్కి సర్దుకుని వస్తావు అన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పింది నిజమే అవ్వచ్చు, ఎందుకంటే అందరికీ సెట్ అవ్వదు ఇది. కొంతమంది ఫాస్ట్ మూవింగ్ని ఇష్టపడతారు, కొంతమంది స్లో పేస్ని ఇష్టపడతారు. మనం ఏంటంటే రెండో టైపు స్లో ఫేస్. మూడో టైపు ఇంకోటి ఉంది అల్ట్రా స్లో ఫేస్. అదేంటంటే ఇంకా కంప్లీట్ ఆఫ్ గ్రిడ్ లివింగ్. సో నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మళ్ళీ ఇక కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి కదా, ఇక వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఇక అల్ట్రా స్లో ఫేస్కి వెళ్ళి ఉండలేము. ఎందుకంటే ఇక ఆఫ్ గ్రిడ్ లివింగ్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ అనమాట. సో కాకపోతే నా ప్లాన్ ఒకటి ఉంది, ఇక కంప్లీట్ ఆఫ్ గ్రిడ్ లివింగ్ అనేది కంటిన్యూస్గా చేయలేకపోయినా నా డ్రీమ్ ఏంటంటే ఒక స్థలం కొనాలి. ఒక స్థలం అంటే ఎట్లా అంటే వాటర్ సెటప్, వాటర్ ఉంటే ఆ స్థలంలో వాటర్ క్రీక్ కానీ లేకపోతే ఏమైనా రివర్ కానీ లేకపోతే వాటర్ ఫ్రంట్ కానీ ఏమైనా ఉంటే ఆ స్థలం కొని ఆ స్థలంలో నా అంతటికి నేనే ఏం పని చేసినా సరే ఆ స్థలంకి, ఇప్పుడు ఇట్లా స్థలం కొన్నాడు ఇట్లా గుబురుగా ఉంటుంది. గుబురుగా ఉంటే నీ అంతటికి నువ్వే డ్రైవ్ చేయాలని చెప్పి ఇక్కడ అంతా జేసీబీలు ఇవన్నీ రెంట్లకి ఇస్తారు. సో నీ అంతటి నువ్వే డ్రైవ్ చేయాలి. ఒక లాగ్ హౌస్ లాంటిది, అంటే ఒక క్యాబిన్ లాంటిది కడదామని చెప్పి, అగైన్ నా చేతులతో నేను కడదామని చెప్పి అట్లా కట్టి ఆ సెటప్లో ఉందామని చెప్పి, అంటే కంటిన్యూస్గా ఉండలేకపోయినా ఎప్పుడన్నా వీకెండ్స్ కానీ లేకపోతే హాలిడే కానీ ఏమైనా వచ్చినప్పుడు అట్లా ఉందామని చెప్పి నా ప్లాన్. ఫ్యూచర్లో చూడాలి దేవుడు అవకాశం ఎప్పుడు ఇస్తాడో నాకు ఏందో చూడాలి. ఇక్కడ బైకింగ్ కల్చర్ భలే ఉంటుంది. కుర్రోళ్ళు చూడండి థమ్స్అప్ చూపిస్తున్నారు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇట్లా మోటార్ సైకిల్ కల్చర్ ఒకటి, మళ్ళీ జీపులు వాడతారు చూసారా, వాళ్ళందరూ ఇంకా మాటికి
కనపడగానే ఎట్లా 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 అనుకుంటూ ఉంటారు. సూపర్ ఉంటుంది. ఇక కల్ట్ అనమాట, అదొక కల్ట్ లాగా. ఇండియాలో ఈ తారుకి ఉంటుంది చూసారు కల్ట్, అట్లా సూపర్. ఇక్కడ మోటార్ సైకిల్ అనేది అది కూడా ఒక కల్ట్. మోటార్ సైకిల్ ఆఫ్ రోడింగ్ అనేది ఒక కల్ట్. ఇక అది ఆల్ ఓవర్ ద వరల్డ్ అనుకోండి, ఎక్కడ చూసినా అంతే. ఆ వ్యూస్ చూడండి ఎట్లున్నాయో, సూపర్ అసలుకి. మామూలు వ్యూస్ కూడా కాదు. ఎట్లా సైకిలిస్ట్లు ఏమైనా వస్తే కొంచెం దూరం నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు పెడెస్ట్రియన్స్ సైకిల్ ఉన్నారనుకోండి, పెడెస్ట్రియన్స్కి రైట్ ఆఫ్ వే ఉంటుంది, వాళ్ళదే ప్రయారిటీ. ఇప్పుడు సైకిలిస్ట్ మోటార్ సైకిలిస్ట్ ఉన్నారనుకోండి, సైకిలిస్ట్ది ప్రయారిటీ ఉంటుంది. అట్లానే మోటార్ సైకిలిస్ట్ కారు ఉందనుకోండి, మోటార్ సైకిలిస్ట్ది ప్రయారిటీ ఉంటుంది. సూపర్. అది అడవే ఇక చుట్టుపక్కల మొత్తం అన్ని స్టేట్ ఫారెస్ట్లు, ఇల్లులు, అక్కడక్కడక్కడక్కడ ఇల్లులు, మొత్తం అడవే. మనకు కావాల్సిందే ఇది. మనమే ఒక పెద్ద అడవి మనిషి. వ్యూ వస్తుంది చూడండి, మామూలు అరుపులు ఉండిద్ది. ఇది మన ఇంటి దగ్గర నుంచి ఒక 20 minutes. టర్నింగ్ దగ్గర జాగ్రత్తగా వెళ్ళాలి. అందుట్లో ఈ హై సీసీ బండ్లు కదా, అందుట్లో ఒకటి హై సీసీ బండ్లు, 2 హెవీ ఉంటాయి, బాగా హెవీ ఉంటాయి. సో నిదానమే ప్రధానం. హడావుడి చేయకూడదు. హడావుడి చేస్తే ఇందాక చూశారు కదా జింకట్ట వచ్చిందా. అదిగో వ్యూ చూడండి, సూపర్. ఓహో, ఈ వ్యూ ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ క్లౌడీగా ఉండుద్ది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం సన్నీగా ఉంది. ఈ వ్యూ అనేది ఒక్కొక్క టైమ్ ఆఫ్ ద డేలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎప్పుడు చూసినా సరే, ఇప్పుడు పొద్దున వచ్చారనుకోండి ఒకలాగా ఉంటుంది, మధ్యాహ్నం వచ్చారనుకోండి ఒకలాగా ఉంటుంది, పొద్దున మధ్యాహ్నానికి మళ్ళీ సంబంధం ఉండదు. అంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటుంది టెంపరేచర్ ఆఫ్ ద డేని బట్టి. అసలు చూడండి వ్యూ అసలు ఎట్టుందో. మనకేమో కాలువలు గీలవలు చూస్తే చెప్పు గుర్తు వచ్చింది, వీళ్ళేమో ఇల్లు కట్టేస్తారు. కుర్రోడు ఏదో క్లామ్స్ ఏదో ఎతుకుతున్నట్టున్నాడు, క్లామ్స్ పడుతున్నట్టున్నాడు. క్లామ్స్ ఆయిస్టర్స్ ఉంటాయి ఇక్కడ, అవి కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినట్టున్నారు. చూద్దాం, మనం కూడా బోటింగ్. హలో హలో హలో. జీప్ బడి సూపర్ అసలుకి వ్యూ మాత్రం. అబ్బా 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 అబ్బా. ఒక్కసారిగా ఇక్కడ ఎండకు వచ్చి కింద తక్కువ వస్తుంది కిందకి, ఒక్కసారిగా టెంపరేచర్ మారిపోయింది. ఇక్కడ బాగా చల్లగా తగులుతుంది నాకు, మామూలుగా కూడా కాదు. ఇక్కడ వ్యూ ఉంటుంది చూడండి, సూపర్. అదిగోండి, అబ్బా ఏముంది నాయన. ఆ స్థలం వస్తే వేయాలి దాన్ని, బాగుంది స్థలం అది. కానీ తక్కువే ఉండే స్థలాలు కూడా అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఇప్పుడు అసలు వ్యూలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఒక 2-3 ఎకరాలు వచ్చేసి ₹1 కోటి ఉంటుంది మన కరెన్సీలో. 2-3 ఎకరాలు అసలు వ్యూ ఉంటే ఇంకా ఎక్కువ ఆశ్చర్యం లేదు. వాటర్ ఫ్రంట్ అనుకోండి, వాటర్ ఫ్రంట్ అయితే ఉట్టి స్థలం అయితే ఆల్మోస్ట్ ఒక 4-5 కోట్లు ఉంటుంది. ఏది ఉట్టి స్థలం ఏమి ఉండదు దాని మీద. ఇల్లుతో సహా కొనాలంటే వాటర్ ఫ్రంట్ ఇల్లుని బట్టి, హీనంగా ఉన్న ఇల్లు కూడా వాటర్ ఫ్రంట్ ఉందనుకోండి ఒక 10 కోట్ల దాకా ఉంటుంది, హీనంగా ఉన్నా సరే. ఇక రేపు కుదిరితే రేపు ఎల్లుండో బోట్ లాంచ్ చేద్దాం మంది. ఆ బోట్ లాంచ్ చేసి చూపిస్తాను మీకు నేను, అసలు బోట్ లాంచింగ్ ఎట్లా ఉంది, ఏంది కథ, వాటర్ ఫ్రంట్ ఎట్లా ఉంటారు, ఏంది ఇళ్ళు, కుదిరినప్పుడు చూపిస్తాను.
ఇందాక నుంచి చూశారు కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఒక 1 అవర్లో ఉన్నాము. కార్లు ఉండవు, చాలా తక్కువ అసలుకి. ఎందుకంటే ఇంటి పక్కన ఇల్లులు ఉండవు, పాపులేషన్ తక్కువ. ఒక్కొక్క ఇల్లు చూశారనుకోండి, ఒక 5 ఎకరాలు, ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలు, యావరేజ్ అనేది 2 ఎకరాలు అయితే గ్యారెంటీ ఉంటుంది. ఇక కొన్ని బీచ్ ఫ్రంట్ ఉంటాయి చూసారా, వాటర్ ఉన్న ఫ్రంట్లు, అవి ఒకటే కొంచెం తక్కువ ఉంటుంది, ఒక 5 సెంటు. ఎందుకంటే ఆ బీచ్ దగ్గర ఎకరాలు ఉన్నా సరే ఏంటంటే చిన్న పోర్షన్లు చేసి అమ్ముతారు. ఎందుకంటే బాగా డిమాండ్ ఎక్కువ కాబట్టి లాభం ఎక్కువ వస్తుంది. సో ఈ బీచ్ ఫ్రంట్ చూసుకుంటే కొన్ని ఏరియాలు కొంచెం డౌన్ టౌన్ లాగా ఉండే ఏరియాలు తప్పితే ఇక్కడ ఉన్న మెజారిటీ ఆఫ్ ద ఏరియాల్లో నీకు ఏ ఇల్లు చూసుకున్నా సరే మినిమం నా యావరేజ్ 1 ఎకరం అయితే ఉండిద్ది గ్యారంటీ. ఇక కొన్ని ఇల్లులు ఉన్నాయి 20 ఎకరాలు, 30 ఎకరాలు, 100 ఎకరాలు అయ్యి. నేను బోట్ లాంచ్ చేసినప్పుడు ఒక ఇల్లు చూపిస్తాను మీకు. అంటే అది బోట్ లాంచ్ వాటర్లో నుంచి చూస్తేనే కొంచెం దాని వాల్యూ తెలుస్తుంది. ఇక్కడ అంటే నాకు తెలిసిన వాటిల్లో ఇక్కడ ఉన్నటన్నిటిలో హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ ఇల్లు అదే. ఆల్మోస్ట్ ఒక 8,000 స్క్వేర్ ఫీట్ అనుకుంటా, 8,000 to 7,000 స్క్వేర్ ఫీట్ గుర్తులేసరికి నాకు. ఆ ఇల్లు వాల్యూ వచ్చేసి అక్షరాల 50 కోట్లు. అది ఏంది, ఈ ఏరియా కాబట్టి. ఈ ఏరియాలో 50 కోట్లు అంటే చాలా చాలా ఎక్కువ. సో ఇప్పుడు అదే సెటప్తో అదే ఇల్లు అట్లా ఆ లెవెల్లో ఉన్న ఇల్లు నువ్వు కాలిఫోర్నియాలో కానీ లేకపోతే న్యూయార్క్ దగ్గర కానీ ఇంకా ఇట్లా బాగా ఎక్స్పెన్సివ్ సిటీస్లో కొనాలనుకోండి, ఒక 200 కోట్లు ఉన్నా ఆశ్చర్యం లేదు. ఇక్కడ వాటర్ ఉంది, కొంచెం పక్క నుంచి వెళ్దాం. వాటర్ అంటే స్లిప్పరీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ నాకు నచ్చే ఒక విషయం ఏంటంటే వీళ్ళు చెట్లు కొట్టేస్తారు, మనము కొట్టేస్తాం చెట్లు. సో చెట్లు కొట్టేయడం అనేది ఎక్కడన్నా కామను. సో ఈ చెట్ల నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అనేది మనకి నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. మనం ఎక్కడ తప్పు చేస్తామంటే మళ్ళీ వెనక్కి పెట్టాము. సో ఇప్పుడు ఇది చూసారనుకోండి, ఇది మొత్తం డిఫారెస్టేషన్ చేశారు వీళ్ళు. సో అంతంత పెద్ద చెట్లు, మెచ్యూర్ ట్రీస్ ఇక్కడ ఉండేవి. సో ఇక్కడ మెజారిటీ మీకు తెలిసిందే కదా, అంతా చెక్కతో కొడతారు. సో ఆ ప్రొడక్ట్స్ కావాలి వాళ్ళకి. సో ఇక్కడ చూసారనుకోండి, మొత్తం మళ్ళీ రీప్లాంట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇంకా పెరిగిపోయినాయి. సో మనం ఏంటంటే అక్కడ లాక్ అయిపోతాం. ఇక్కడ చూడండి ఇవన్నీ ఒక 2-3 years ఉన్న చెట్లు, పెద్ద చెట్లు కొట్టేశారు, మళ్ళీ పెట్టారు వాటిని, మళ్ళీ వస్తున్నాయి. ఈ ఆడియో నాకు డౌట్గానే ఉంది, ఎందుకంటే బండి ఆన్ చేయగానే బాగా గట్టిగా వస్తుంది ఆడియో. వాటికి ఏంటంటే వెనక్కి చూసుకోవాలి ఒకసారి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే మనం స్లోగా వెళ్తున్నాం అనుకోండి, వెనకాల ట్రాఫిక్ని బ్లాక్ చేయకూడదు కదా. సో బెస్ట్ ఏంటంటే పక్క కాగేసాం అనుకోండి, మనం స్లోగా క్రూజ్ చేసుకోవచ్చు, వాళ్ళు వెళ్ళిపోతారు కార్లో. ఎందుకంటే ఇప్పుడు మనం రైడ్ని ఎంజాయ్ చేయాలంటే బర్రని వెళ్ళిపోకూడదు. కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి బర్రని లాగించాల్సినవి. మోస్ట్లీ ఏంటంటే సేఫ్టీ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ కాబట్టి ఆల్వేస్ రోడ్ రూల్స్ పాటించి వెళ్ళటమే బెటర్. మనమే స్పోర్ట్స్ బైక్ నడపట్లేదు కదా, ఎందుకంటే స్పోర్ట్స్ బైక్ అంటే దాని ఎర్గనామిక్స్, దాని వ్యవహారం వేరు ఉంటుంది, దాని స్టాపింగ్ పవరు. ఈ క్రూజర్లు ఏంటంటే ఇదంతా మెటల్ కదా, మెటల్ కాబట్టి చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో వాటిని హడావుడి చేసినట్టు వీటిని హడావుడి చేయలేం. వాటికి బెండింగ్ పవర్ కానీ లేకపోతే స్టాపింగ్ పవర్ కానీ చాలా బాగుంటుంది. అందులో మన ముసలిది కదా, చెప్పాక ఇక్కడ వర్షం పడుతుంది, వర్షాలు బాగా ఎక్కువ పడతాయి, అందుకని చెప్పి నేను సరైన కొనలేదు. కానీ రైడ్స్ కనుక ఇంకా ఎక్కువ చేస్తుంటే మాత్రం చూద్దాం, మంచిది తీసుకుందాం ఇంకోటి. ప్రస్తుతానికి మనం తిరిగి సరిపోద్ది. బండి ఎట్లాంటిదని కాదు, మీరు ఏమన్నా సరే సంబడి హూ ఎంజాయ్స్ రైడ్ అంటే
బండితో సంబంధం లేదు, ఏ బండి అయినా సరే కొంచెం కంఫర్ట్గా ఉంటే కూర్చోడానికి యూ విల్ ఎంజాయ్. రైడ్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా క్రూజర్లకు ఉన్న కంఫర్ట్ నాకు తెలిసి అయితే దేనికి ఉండదు. ఇంతకుముందు R1 నడిపేవాడిని నేను, ఇప్పుడు R1కి కొంచెం నడుపుతా, కానీ ఇప్పుడు కూడా లాంగ్ డ్రైవ్స్ పనికిరాదు. ఇది అనుకో ఎంతసేపు కూర్చున్నా నాకు పెద్ద ఏమనిపించదు, హాయిగా ఉంటుంది. రోడ్లు చూడండి అసలు ఎట్లా వేసారు, అసలుకి అల్లాడిస్తారు రోడ్లు మాత్రం. నేను ఇంకోటి అర్థం కాని విషయం ఏంటంటే, మనమే వేస్తాం రోడ్లు, మనం ఏమి వేయమని చెప్పట్లేదు రోడ్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తాతయ్య వాళ్ళ ఊరేమో ఉందనుకోండి, మా తాతయ్య వాళ్ళ ఊరికి ఎవ్రీ ఇయర్ రేపల్లి దగ్గర అనమాట, ఎవ్రీ ఇయర్ రోడ్ వేస్తారు. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఏదో పని చేయడం, అట్లా ఒక 100 సార్లు చేయటం కంటే ఒకసారి ఏదో పర్ఫెక్ట్గా చేసామనుకోండి, అక్కడక్కడ మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో అది ఎందుకు మనం చేయలేకపోతున్నాం అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఇప్పుడు ఏ దేశం చూసుకున్నా సరే, చైనా చూసుకున్నా లేకపోతే ఏ కంట్రీ చూసుకున్నా సరే, అందరూ డెవలప్మెంట్ కోసం కింద మీద పడుతున్నారు. మనం అవ్వట్లేదని చెప్పట్లేదు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటికి చాలా డెవలప్ అయ్యాం. నేను చిన్నప్పుడు రోడ్లు ఇప్పుడు చూసుకుంటే అసలు బాగా డెవలప్ అయ్యాం. కాకపోతే ఏంటంటే మిగతా కంట్రీస్తో పాటు ఆ ఫాస్ట్నెస్ లేదు మనలో. ఆ ఫాస్ట్నెస్ అనేది ఇద్దరి దగ్గర నుంచి వస్తుంది. ఒకటి గవర్నమెంట్, 2 పబ్లిక్ రోల్ కూడా చాలా కీ ఉంటుంది ఇక్కడ. నన్ను అడిగితే అసలు పబ్లిక్ రోలే కీ అని చెప్తాను నేను. ఎందుకంటే ఆ గవర్నమెంట్లో ఎవరిని కూర్చోబెడుతున్నాం, ఏంది కథ అనేది ఆబ్వియస్లీ పబ్లిక్ నుంచే కదా పవర్ వెళ్తుంది వాళ్ళకి. సో ఇక్కడ బాగా ఎండింగ్కి వెళ్ళిపోయా అనుకోండి, ఒక వ్యూ ఉండుద్ది, మామూలు ఉండదు, అరుపులే అసలుకి. అడవి లెక్క, కేరళ లెక్క ఉండిద్ది ఇదంతా. ఇక్కడ స్పాట్ ఉంటుంది, నా ఫేవరెట్ స్పాట్. ఇక్కడ కొంచెం ఆగుతాం, ఇదే మన ఫేవరెట్ స్పాట్. ఒక కుర్చీ తెచ్చుకుని ఎవడ క్యాంప్ ఫైర్ వేసినట్టున్నాడు కుర్రోడా. ఒక కుర్చీ తెచ్చుకుని ఇక్కడ కూర్చుంటే, లేదా దాని లోపల కూర్చుంటే దానంత సుఖం ఇంకోటి ఉండదు అబ్బా. సమ్మర్ కదా బాగా స్లోగా వెళ్తున్నాయి, మామూలుగా అయితే బాగా సూపర్ ఫ్లోట్ ఉంటుంది. మరి కంటిన్యూ చేద్దాం మన రైడ్. సో ఇప్పుడు మనం మన ఫేమస్ వ్యూకి వెళ్ళిపోదాం. Did you wait too long? Tell him that you love him, but he's all